హై గాయ్స్, ఈరోజు మా టెర్రస్ పైన చెట్లు చూపిస్తాను. ఇది గులాబీ చెట్టు చూడండి ఎలా ఏపుగా ఎదిగిందో. దీన్ని తీగలాగా పోనిద్దాం అనుకుంటున్నా. దీని ఫ్లవర్ వచ్చేసి చూసారుగా బ్యూటిఫుల్గా ఉంది, ఆరెంజ్ కలర్. నిన్న మొగ్గే అనమాట, ఇవాళ మొత్తం ఇచ్చుకుంది. ఇప్పుడే మొత్తం ఎగురు వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇది కనకాంబరం. ఇది వచ్చేసి చామంతి చెట్టు. మనం ఇందులో మొక్కజొన్న నారు పోసాను, నేను సరిగ్గా ఎదగలేదనమాట. ఇందులో నుంచి డివైడ్ చేసిన తర్వాత చూడండి సపరేట్ పెట్టినాక ఎలా ఎదిగినాయో. వచ్చేసి మొక్కజొన్న ఇందులో ఇంకా బాగా వచ్చింది. ఇలా రెండే పెట్టేశాను, మంచిగా ఎదిగింది. శంకు ఫ్లవర్ చెట్టు చూడండి, చెట్టు కొంచెమే ఆల్రెడీ పూలు పూస్తుంది. చూసారు కదా, ఇంత చిన్నగా ఉంది, ఆల్రెడీ పూలు పూస్తున్నాయి. ఇందులోనే డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది. డ్రాగన్ ఫ్రూట్, కనకాంబరం చెట్టు డివైడ్ చేస్తాను కొంచెం పెద్దగా పెరిగిన తర్వాత. ఇది వచ్చేసి రణపాల చెట్టు అంటారు కదా, అదనమాట. ఇదేమో ఆకు నుంచి పెంచిన చెట్టు. ఆకు పెడితే ఇలా పక్క నుంచి చెట్టు వచ్చింది. ఇది కూడా ఇంత ఆకు పెట్టేస్తే ఇలా చెట్టు వచ్చింది. మన రణపాల చెట్టుని కొమ్మే కాదు, ఇలా ఆకు ద్వారా కూడా పెంచుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, ఆకు పెట్టిన మనకి దీని చుట్టూ రూట్స్ అనేవి వచ్చేసి కింద ఇలా చెట్టు వస్తుందన్నమాట. నేను అలాగే ఇది పెంచాను. ఇదేమో చెట్టు తీసుకొచ్చేసాను. దీని ఆకులే ఇడొకటి అడొకటి పెట్టాను. చూసారు కదా, మంచిగా వచ్చినాయి. ఇందులో వచ్చేసి కనకాంబరం, అలాగే కరివేపాకు చెట్టు. ఇందులో కూడా మొక్కజొన్న కొన్ని పెట్టాను. వంగ చెట్లు కూడా నారు పోసిన కానుంచి డివైడ్ చేసిన తర్వాతనే మంచిగా పెరిగాయి. కంపోస్ట్ అది వేసాము రీసెంట్గా, అప్పటి నుంచి మంచిగా ఎదిగాయి. ఇది వచ్చేసి టమాటా చెట్టు. ఇది సబ్జా చెట్టు. ఇందులో కంది గింజలు పెట్టాం. చూడండి, ఇవి కూడా వంగ చెట్లు. ఇవి కొంచెం సరిగ్గా ఎదగలేదన్నమాట. ఇది కాకర చెట్టు, పూత పూస్తుంది ఇప్పుడే. చూసారు కదా, పూత పూసింది, ఆల్రెడీ పిండి కూడా పడింది. ఈ టమాటా చెట్లు పూత వచ్చాయి ఇక్కడ. అసలు యాక్చువల్లీ నార పోసింది ఇందులో నుంచి పక్కన డివైడ్ చేసి అట్టేసాం. ఇందులో సొరతీగ, కాకరతీగ. ఈ చుక్క కూర ఆల్రెడీ 3 times హార్వెస్టింగ్ చేసాం. మళ్ళీ రీసెంట్గా కోసాను కాబట్టి మళ్ళీ ఎగురులు వస్తుంది. ఇది టమాటా. ఇది వచ్చేసి బెండకాయ చెట్లు మీకు తెలియక అన్నీ ఒక దాంట్లో పోసాం నారు. తర్వాత పెరిగిన తర్వాత డివైడ్ చేద్దాం అనుకుంటే చెట్లు చనిపోతున్నాయి వేస్తే, అందుకని చెప్పేసి ఇలాగే ఉంచేసాం. ఒకసారి ఆల్రెడీ హార్వెస్టింగ్ చేసాం. ఇవి వచ్చేసి మన టేబుల్ గులాబీ. ఈరోజు ఏం పూయలేదన్నమాట, మొగ్గలే. ఇది వచ్చేసి గోంగూర ఆల్రెడీ 3 times మనం హార్వెస్టింగ్ చేసాం. ఇది తెల్ల గోంగూర. బీరకాయ చెట్టు ఎందుకో పోయింది, మొత్తం ఎదగలే సరిగ్గా. ఇక అలాగే ఇందులో అల్లం చెట్లు కూడా ఉన్నాయి. అల్లం చెట్లు పెట్టాను. అల్లం పెడితే ఇలా మొలకలు వచ్చినాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా అంతే, పెసర చెట్టు, అలాగే మొక్కజొన్న. టేబుల్ గులాబీ చూడండి, ఒక కొమ్మ పెట్టాము, పెడితే ఇలా వచ్చింది మంచిగా. ఇవి కూడా బాగుంటాయి ఫ్లవర్స్. వీటి పేరు నాకు సరిగ్గా తెలియదు. సరే, మన టెర్రస్లో పూసిన ఇవి కొత్త ఫ్లవర్స్ అనమాట. ఈ 2 చెట్లు ఫ్లవర్స్ సేమ్ కలర్, సేమ్ ఉంటాయి, కానీ చెట్లు మాత్రం వేరు. ఫ్లవర్ అయితే సేమ్ ఉంటుంది. చూడండి, ఈ చెట్టు వేరు, మళ్ళీ ఈ చెట్టు వేరు. ఫ్లవర్ అయితే సేమ్ ఉంటుంది. ఇది రణపాల ఆకు, అక్కడ పెట్టాం కదా ఆకులతోటి మనం. ఇదే. ఇవి వచ్చేసి మీసేవలో ఆన్లైన్ పెట్టిన గులాబీ గింజలు ఉన్నాయి కదా, అవి వాటితోటి పెట్టినాయి అనమాట. చెట్లు అయితే ఇంత ఎత్తు ఎదిగాయి, ఇంకా కింద కూడా ఉన్నాయి. ఇవి వచ్చేసి బంతి చెట్లు. ఇవి చూడండి, గులాబీ చెట్లు. మనం అన్నీ 5 చెట్లు తీసుకొచ్చి పెట్టాను ఒకసారి. ఇదైతే మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది. దాదాపుగా 11 మొగ్గలు వేసింది అనమాట చెట్టు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈరోజు ఒక రోజ్ ఫ్లవర్ అయితే తెంచుదాం ఇందులో నుంచి. ఇది ఒక కలరు, ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఇది కూడా మొగ్గలు బాగా వేసింది గులాబీ. ఇది వచ్చేసి రెడ్ కలర్. ఇది కూడా మంచిగా మొగ్గలు వేసింది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి ద్రాక్ష చెట్టు అనమాట. మొత్తం ఆడి కింద పడిపోయింది.
చూసారు కదా, గాలికి మొత్తం కింద పడిపోయింది. ద్రాక్ష చెట్టు, ఇవి నాకు తెలిసి పిచ్చి చెట్లు అనుకుంటాను. ఇది ఇందులో కంపోస్ట్ చేసిన తర్వాత పెరిగినవి. సర్లే అని చెప్పేసి అలాగే ఉంచేసాం. పువ్వు తెచ్చినవా? ఓకే గాయ్స్, చూసారు కదా, ఇవి మన గార్డెన్లో ఉన్న చెట్లు, కూరగాయల చెట్లు, ఫ్లవర్స్ ఇవి.